హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్ బాగున్నారా? సార్ చెప్పండి, ఇప్పుడు రీసర్వే మళ్ళీ చేయించుతున్నారు. రీసర్వే జస్ట్ నార్మల్ ఎవరైతే సర్వే చేయించుకోలేదో వాళ్ళ కోసమే అంటున్నారు. అంటే తప్పులు దొర్లితేనే కదా రీసర్వే చేయాలి, దీన్ని ఎట్లా చూడాలి? ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే సర్వే అనేటువంటి ముసుగుల ఏం చేసారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులే ఆ సర్వే మీద రకరకాల అపోహలు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. స్వయాన దానికి సంబంధించినటువంటి కాపీలను కూడా తలిగేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేజర్ తప్పు ఒకటి, ఏదో నేను దేశవ్యాప్తంగా ఎక్కడ జరగలేదు ఇక్కడ జరుగుతుంది అట్లా జరుగుతుంది అనేటువంటి మాట్లాడిన వ్యక్తి 100% సంపూర్ణంగా దాన్ని జరగనప్పుడు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. ఆగకుండా అసెంబ్లీలో దాని మీద ఒక పెద్ద చర్చ పెట్టి దాని మీద ఎవరు చేయనటువంటి యుద్ధం మేమేమో చేసినాము, ఎవరు చేయనటువంటి ప్రక్రియ మేమేదో చేసినామని దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. ఒకవేళ నిజం కూడా రీసర్వే అంటే ఇప్పుడైనా కొంత సమయం తీసుకోరు. ఎట్లా కాంగ్రెస్ టైం తీసుకోవడంలో చాలా ఎక్స్పర్ట్ వాళ్ళు, ఏదైనా కాలయాపన చేస్తుంటుంది, కమిటీలు అంటుంది, కాలయాపన అంటుంది. సరే ఇప్పుడైనా సరైన సమయం తీసుకొని బీసీల వాటాని పూర్తిగా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ బీసీలను మోసం చేయడానికి ఇంకో కుట్ర బంతున్నారు తప్ప బీసీల కోసం న్యాయం చేసే ప్రసక్తి ఎక్కడ కనబడతలేదు. నిజంగా ఒకవేళ బీసీలకు న్యాయం చేయాలనుకుంటే వీళ్ళకి ఆల్రెడీ తెలిసినప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉందా? మళ్ళీ ఎన్నికల్ని వాయిదా వేసే అనేటువంటి కూడా మళ్ళీ ఒక కోణం తీసుకున్నారు. చూడాలి ఎట్లా ఉంటుందన్నమ్మ. అదే సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయడం వెనుక ఇదే ఏమైనా కుట్ర ఉందనుకుంటున్నారా మీరు? ఇదైతే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే, ఎందుకంటే సర్పంచ్ల వల్లనే కదా గ్రామాలు అభివృద్ధి చెందేటి. ఇప్పుడు గ్యారంటీల విషయంలో కూడా వెనుకనే పడ్డారు. ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్స్ కూడా లేట్గా పెట్టి గ్రామాలు అభివృద్ధి చెందకుండా చేయాలని చూస్తున్నారా? అయితే దీని విషయం మీద నేను అనేక సందర్భాల్లో మాట్లాడి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎన్నికలకి వాయిదా వేస్తూ సుమారు 2 సంవత్సరాలు కాలయాపన చేసి సెక్రటరీల ఆధీనంలో జరిగింది. ఆ రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏందో మనం అందరం కళ్ళారా చూసినాము.